నేను అసలు చేస్తేనే రాదు సార్. ఏం చేస్తావు ఇక ముంగట్టు ఏ ప్రాంతంలో ఏ బిల్డింగ్ అయినా చాలా బాగుంది. నంబర్ 1 హైయెస్ట్ బెడ్ అదే. శ్రీకర హాస్పిటల్ అఖిల్ దాడి ఈ 2 పేర్లతోటి గత 12 సంవత్సరాలుగా మైక్ హైదరాబాద్లో శ్రీకర హాస్పిటల్ ఈ 2 పేర్లు బొక్కల సమస్యలతో బాధపడే జీవన విధానంలో వచ్చినటువంటి రకరకాల సమస్యల వల్ల చాలా మందికి మోకాళ్ళ చిప్పల అరుగుదల చాలా మంది వస్తారు. లోవర్ క్లాస్కి లోవర్ మిడిల్ క్లాస్కి అతి చౌకగా ఈ మోకాళ్ళ చిప్పల రిప్లేస్మెంట్ అని చెప్పి 2013లో 80 బెడ్ల హాస్పిటల్తో 100 మంది ఎంప్లాయీస్తో స్టార్ట్ అయినటువంటి హాస్పిటల్ ఈ 12 ఏళ్ల ప్రస్థానంలో నా చేతుల దగ్గర 4 హాస్పిటల్ ఓపెన్ చేశాను. ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు, ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు సికింద్రాబాద్లో, ఆర్టీసీ క్రాస్ రోడ్లో, మియాపూర్లో, మళ్ళీ ఇక్కడ జిల్లా కొన్ని ప్లేసులలో, కొన్ని బంగాళాలలో కొన్ని నడవై, కానీ అఖిల్ దాడి ఎక్కడైనా నడుపుతుంది. ఇవాళ 700 బెడ్ల హాస్పిటల్స్గా 2000 పరీక్షలకు ఉద్యోగులతో ఈ హాస్పిటల్ గొప్పగా పురోగమిస్తుంది. నేను అఖిల్ దాడి వాళ్ళ కుటుంబం, వాళ్ళ మిత్ర బృందం, ఇందులో పనిచేసే సిబ్బంది నిరంతరం కమిట్మెంట్తో పనిచేస్తే సాధ్యమవుతుంది. ఒక్కరు అనుకున్నంత మాత్రాన సఫలం కాదు. మోస్త పురోగమనంలో గొప్పగా పాల్గొనేందుకు వాళ్ళకి సూచన చేసి ఈ అఖిల్ దాడి వాళ్ళ పేషెంట్స్ చాలా అభిమానిస్తారు. ఈ అనుమానం ఇట్లే కొనసాగేటువంటి కర్తవ్యాన్ని ఎల్లవేళలా గుండెలతో పనిచేయాలని చెప్పి సూచన చేసి మీకు మంచిగా వెళ్ళాలని చెప్పి మనసులో కోరుకుంటూ ఈ హాస్పిటల్ ఇక్కడ లగ్నకప్పుడు మంచి సెంటర్ మీరు కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు. కంపేర్ చేస్తే డెఫినెట్గా ఒక 20-25% ఖర్చు తక్కువ అవుతుంది. సార్ కూడా తెలిసిన విషయమే. ఉదాహరణకి ఎక్కడైనా పెద్ద హాస్పిటల్లో ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నారంటే 1 లక్ష రూపాయలు దాటి అవుతున్నప్పుడు ఈ రోజుల్లో సగటు మనిషికి మా దగ్గర ఒక 50-60 వేలు వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు దాన్ని కూడా సార్ మంచి మనసుతో, అలాగే పెద్దవాళ్ళు మంచి మనసుతో అని అడిగితే ఇంకొంచెం తగ్గించడం అనేది శ్రీకర హాస్పిటల్స్ లాంటిదే. సో పెద్ద హాస్పిటల్స్ ఎట్లా చూడుందో చిన్న హాస్పిటల్స్ బిలో 100 బెడ్స్ శ్రీకర కూడా అదే చూడుతుంది. ఈ కొద్ది మాటలతోటి అలాగే సార్ చెప్పాను నేను తన బ్లెస్సింగ్స్ తోటి ఫస్ట్ టైం ఈ యొక్క హాస్పిటల్లో ఇంత ఆడిటోరియం ఉంటారు సార్ కూడా ఇంప్రెస్ అయ్యారు. 5 ఆపరేషన్ థియేటర్స్ ఈ హాస్పిటల్లో, అలాగే 3 పెద్ద ఐసీయూలు, 3 కలిపి 25 బెడ్స్ మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. డయాలసిస్ ఇంకో 2 నెలల్లో క్యాథ్ ల్యాబ్ రాబోతుంది. క్యాథ్ ల్యాబ్ రాగానే సార్
ఫస్ట్ ఏమంటే ఇన్స్టాలో కానీ సార్ కూడా చెప్పడం జరుగుతుంది. అందరు డాక్టర్స్ మల్టీ స్పెషాలిటీ అందరూ ఫుల్ టైం అవైలబుల్ ఉంటాము. ఎవరిని ఈ ట్రీట్మెంట్ పలానా ఎక్సెప్ట్ క్యాన్సర్ లేకుండా, క్యాన్సర్ తప్ప అన్ని ట్రీట్మెంట్లు చేసి వాళ్ళ పాకెట్ని ఎంత వీలవుతే అంత స్ట్రెస్ చేయకుండా పంపించడమే శ్రీకర హాస్పిటల్స్ ధ్యేయము. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనం అందరం ఇవాళ కూర్చున్నాము. ఫస్ట్ థింగ్ లైఫ్లో చేయాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ కూడా కాదు, హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్తూ ఇదే సార్ ద్వారా కూడా చెప్పించాలని నా చిన్న కోరిక. With these few words and thanking from the bottom of our heart, we, our family, the entire Srikara family today is 2,200 employees, sir, and we need more of your support and blessing. And we have 350 doctors. శ్రీకర హాస్పిటల్ 9వ బ్రాంచ్ ఈరోజు మనం ప్రారంభించుకున్న సందర్భంగా నేను హాస్పిటల్ మేనేజ్మెంట్కు, హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ల బృందానికి, సిబ్బందికి నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా అఖిల్ డాడీ గారు, సుమంత్ గారు, నర్సింగ్ గారు, సతీష్ గారు, మిగతా డాక్టర్లందరూ కూడా ఒక పట్టుదలతో మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా మరి మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క శ్రీకర హాస్పిటల్స్ను మన అనేక ప్రాంతాల్లో మరి తీసుకొస్తా ఉన్నారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి అంశం. ఈరోజు ప్రతి మనిషి కూడా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. గతంలో మనము పార్కులలో చూస్తే సీనియర్ సిటిజన్స్ మాత్రమే ఉండేటువంటి వారు, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఇంట్లో ఏం పని లేదు, పిల్లలందరూ రాదు, పనికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వాకింగ్ వచ్చారు. కానీ ఈరోజు మార్నింగ్ చూస్తే అమ్మాయిలు అబ్బాయిలు కూడా వాకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా హెల్త్ పట్ల దృష్టి కేంద్రీకరించి ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా మనకి ఈరోజు మన ఆహారపు అలవాట్లలో కానీ మన సంబంధించినటువంటి అనేకమైనటువంటి కొత్త పద్ధతుల కారణంగా ఈరోజు మరి అనేక రకాల ఇబ్బందులు గురవుతూ ఉన్నాం. మనం తింటున్నటువంటి ఆహారంలో పెస్టిసైడ్స్ కావచ్చు, అనేక రకాల కెమికల్స్తో కూడినటువంటి ఆహారం మనం తీసుకుంటాం. మనం ఇంటి నుంచి బయటకు వెళ్తే అనేక రకాల పొల్యూషన్తో కూడినటువంటి మరి ఈరోజు ఎయిర్ మనకు అందుబాటులో ఉంది. తాగుతున్నటువంటి నీరులో కూడా చాలా పొల్యూషన్ ఉంటుంది. కాబట్టి ఈరోజు దాంతోపాటు తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడిలో ఈరోజు హైదరాబాద్ లాంటి నగరంలో కూడా మనం జీవనం కొనసాగిస్తాం. కాబట్టి ఈ మారుతున్నటువంటి మన జీవన విధానంలో ఈరోజు ఆరోగ్యమైనటువంటిది కాపాడుకోవడం అనేది ఎంత సులువైనటువంటిది కాదు, చాలా ఛాలెంజ్తో కూడుకున్నటువంటి సమస్య. ఇటువంటి ఈ నేపథ్యంలో డాక్టర్ల యొక్క సలహాలు, అదేవిధంగా ఈ రకంగా మిడిల్ క్లాస్ ఉపయోగపడేటువంటి హాస్పిటల్స్, అందులో మంచి అందించేటువంటి మంచి వైద్యము చాలా అవసరం అయిపోయింది, తప్పనిసరి. నాకు తెలిసినంత వరకు ఈరోజు ఏదో గ్రామీణ ప్రాంతాల్లో కొంతమందిని వదిలేస్తే డాక్టర్ల కన్సల్టెన్సీ లేకుండా లేరు అనేటువంటిది లేదు. 75% నుంచి 80% వరకు కూడా తప్పకుండా ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన ఆరోగ్యం గురించి మరి చెకప్ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి, దానికి కావాల్సినటువంటి సలహాలు పొందుతున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తాం. ముఖ్యంగా ప్రపంచంలో ట్రీట్మెంట్ అనేది కాస్ట్లీ, కానీ మన దేశంలో ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఈరోజు భారతదేశంలో కానీ, ప్రత్యేకంగా హైదరాబాద్లో కానీ హై లెవెల్ ట్రీట్మెంట్ ఈరోజు మన దగ్గర అందుబాటులో ఉన్నాం. తక్కువ ధరకు, ఏ దేశంలో లేని విధంగా చాలా తక్కువ ధరకు ఈరోజు తక్కువ ఛార్జీలతో మంచి ట్రీట్మెంట్
మన హైదరాబాదు, మన తెలంగాణ రాష్ట్రము, దేశవ్యాప్తంగా కూడా అందుబాటులో వస్తుంది. ఇది చాలా మంచి పరిణామం. అందుకే ఈరోజు మెడికల్ టూరిజం ప్రోత్సహించేటువంటి ప్రయత్నంలో భారత ప్రభుత్వం కూడా అనేక దేశాలతో కూడా చర్చలు జరిపి ఎంఓయూ చేసుకుంటుంది. అనేక మంది ఇతర దేశాల నుంచి పేషెంట్స్ వస్తున్నప్పుడు వాళ్ళకి వీసా విషయంలో కానీ ఇతరత్ర కానీ చాలా లిబరల్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు తీసుకొచ్చారు. పేషెంట్స్కి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చాలా తక్కువ సమయంలో వీసాలు వచ్చే విధంగా, ఎయిర్పోర్ట్లో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా పేషెంట్స్ వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఆ దిశలో ముందుకెళ్తా ఉంది. చాలా 180 దేశాల నుంచి మరి ముందే ప్రియారిటీ వీసా లేకుండా మరి ఎయిర్పోర్ట్కి వచ్చినాకనే వీసా ఇచ్చే విధంగా కూడా 180 దేశాలకు ఈరోజు భారతదేశము మెడికల్కి సంబంధించినటువంటి మరి మెడికల్ టూరిజం వీసా కూడా అందుబాటులో తీసుకొచ్చాం. తప్పకుండా రానున్న రోజుల్లో మన దేశం వ్యవస్థ మరి నిర్మాణం కావాల్సినటువంటి అవసరం. ప్రభుత్వం తరఫున ఎంతైతే మేము చేయాలో అది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ రకమైనటువంటి మౌలిక వసతులు కల్పన చేయడంలో కొంత లోపాలు ఉన్నాయి. దాన్ని కూడా సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తాము. ఈరోజు మరి హెల్త్ మిషన్ కింద అనేక రకాల గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్మెంట్ చేస్తాము. దీనికి తోడు మరి ఈరోజు ఆయుష్మాన్ భారత్ పేరు మీద దేశంలో ఉన్నటువంటి ఇప్పటికే 50 కోట్ల మందికి కార్డ్స్ ఇచ్చాము. 50 కోట్ల మందికి మరి ఈరోజు ఆయుష్మాన్ భారత్ పేరు మీద ప్రతి సంవత్సరానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి వైద్యం ఎనీ ప్రైవేట్ హాస్పిటల్స్లో తీసుకున్నా కూడా వాళ్ళకు ప్రభుత్వమే భరించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటీవల బడ్జెట్లో మీ అందరూ చూస్తుంటారు, 75 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ, అది ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ కావచ్చు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, ల్యాండ్లార్డ్ అయినా, ఎంప్లాయ్ అయినా, పేదవాడైనా వాళ్ళకు ఏ రకమైనటువంటి ఆదాయం కార్డులకు సంబంధం లేకుండా 75 సంవత్సరాల దాటిన అందరూ కూడా ఈరోజు భారత ప్రభుత్వము ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ స్కీము వర్తించే విధంగా ఈరోజు మార్పు తీసుకొచ్చాము. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సొంత బిడ్డ కానీ కొడుకు కానీ ఈరోజు పట్టించుకునే పరిస్థితి. కాబట్టి చాలామంది అమెరికాలో ఉంటారు, వాళ్ళ కొడుకులు, కోడలు, బిడ్డలు, అల్లుళ్ళు ఇక్కడ ఉన్నా కూడా వీళ్ళు ఊళ్ళో ఉంటారు, వాళ్ళు హైదరాబాద్ ఉంటారు. ఉదయం చేస్తే కానీ కొడుకు వెళ్ళిపోతారు. అడగాలంటే తండ్రికి భయం, అడగాలంటే తల్లికి భయం. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు, కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, అల్లుళ్ళు చూడకపోయినా, కుటుంబ సభ్యులు చూడకపోయినా మీ అందరికీ నేనే చూస్తానని చెప్పి ఆయన ఈరోజు అందరికీ 5 లక్షల రూపాయల విలువైనటువంటి వైద్యం అన్ని వర్గాల సీనియర్ 70 సంవత్సరాలు దాటినటువంటి అందరికీ కూడా ప్రధానమంత్రి గారే కల్పించే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం తరఫున ఇతర దేశాల్లో చూస్తే మెడికల్ ఇన్సూరెన్స్ చాలా కాస్ట్, మన దేశంలో చాలా తక్కువ. అమెరికాలో 25% మెడికల్ ఇన్సూరెన్స్కి వెళ్తున్న వచ్చే ఆదాయం. కాబట్టి అందరూ కూడా మెడికల్ ఇన్సూరెన్స్ చేసుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, మరి క్రమం తప్పకుండా ఆరోగ్యాన్ని చూసుకోవడం. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తికి మొదటి డాక్టర్ అంటే మీరు మీ ఆరోగ్యాన్ని సరిగా చూసుకుంటేనే తర్వాత డాక్టర్ ఉపయోగపడతారు. కాబట్టి ఫస్ట్ డాక్టర్ మీరే. కాబట్టి ఆ రకంగా వైద్యం విషయంలో కూడా, ఆరోగ్యం విషయంలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని తప్పనిసరి పరిస్థితుల్లోనే మనం చెకప్ చేయించుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మన హైదరాబాద్ లాంటి నగరంలో కనీసము 6 నెలలకు ఒకసారైనా ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా మెడికల్ హెల్త్ చెకప్ అనేటువంటిది తప్పనిసరిగా చేయించుకోవాలి అన్ని రకాలుగా. ఎందుకంటే నేను చెప్పాను, మన జీవన విధానం మారిపోయింది, రోజువారీ పరిస్థితులు మారాయి. ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి తప్పకుండా అందరూ కూడా రెగ్యులర్గా హెల్త్ చెకప్ అనేటువంటిది అవసరం. నేను శ్రీకర్ హాస్పిటల్స్ కూడా కోరుతా ఉన్నాను. హెల్త్ చెకప్ విషయంలో రెగ్యులర్గా మరి స్కూల్స్లలో కానీ, ఆఫీసులలో కానీ, లేకపోతే బస్సులలో కానీ మాస్టర్ హెల్త్ చెకప్ సిస్టానికి సంబంధించినటువంటి ఒక మన తరఫున కూడా కొంత మినిమం ఛార్జెస్తో ఒక స్కీమ్ పెట్టినట్టయితే బాగుంటుంది. నేను ఆరోగ్యంగా ఉన్నానని తెలిసినప్పుడు కూడా హెల్త్ చెకప్ అందరూ చేయించుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి కూడా పుట్టినప్పుడు అందరికి ముందు రాదు, ముందు డిసీజెస్ రావు, వచ్చినప్పుడు వస్తాయి, ఆ తర్వాతనే తెలుస్తుంది. కాబట్టి ఆ రకంగా రాకముందే తెలుసుకోవడం, వచ్చినట్టు వెంటనే తెలుసుకోవడం అవసరం. చాలా మంది ఈరోజు క్యాన్సర్ పేషెంట్స్ చూస్తాం,
4th స్టేజ్ 3rd స్టేజ్ మన దగ్గరికి వస్తాం. అదే ఫస్ట్ స్టేజ్లో ఉంటే ఈరోజు మనకు ఉన్నటువంటి అనేక రకాల మెడిసిన్స్ కారణంగా, టెక్నాలజీ కారణంగా ఫస్ట్ స్టేజ్, 2nd స్టేజ్ ఉంటే డెఫినెట్గా క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్ అవుతుంది. లాస్ట్కి వచ్చే వరకు వాళ్ళకి తెలియదు. అప్పుడు వచ్చిన తర్వాత మనము అనేక రకాల బాధపడతా ఉంటాం, టెన్షన్ పడతా ఉంటాం, ప్రాణాలు కోల్పోతూ ఉంటాం. కాబట్టి ఈ రకమైనటువంటి విషయాల్లో మనము ముందే హెల్త్ చెకప్ చేయించుకున్నట్లయితే ఇటువంటి విషయాలు కూడా బయటపడతాయి. ఆ దిశలో మీరందరూ కూడా ఆ రకంగా చూడాలని అన్ని వర్గాల ప్రజలకు కోరుతాను. మరొకసారి నేను శ్రీకర్ హాస్పిటల్స్ ఫస్ట్ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా నేను పాల్గొన్నాను. ఈరోజు 9వ బ్రాంచ్. ఆ రోజు ఫస్ట్ బ్రాంచ్ ప్రారంభించినప్పుడు 100 మంది సిబ్బంది ఉండేది. ఈరోజు ఆల్మోస్ట్ 2200 మంది సిబ్బంది శ్రీకర్ హాస్పిటల్. కాబట్టి ఆ రకంగా ప్రజలకు వైద్యం మరింత అందుబాటులో తీసుకురావడంలో శ్రీకర్ హాస్పిటల్ లాంటి సంస్థలు కూడా, మేనేజ్మెంట్స్ కూడా, డాక్టర్లు కూడా చాలా ప్రయత్నం చేస్తాను. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ముందుకెళ్ళి పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు, మరి అప్పర్ మిడిల్ క్లాస్కు మరి శ్రీకర్ హాస్పిటల్ ద్వారా ఏదైతే మీరు సేవలు అందిస్తున్నారో మరింతగా అంకిత భావంతో మరి పేషెంట్లకు, ప్రజలకు విశ్వాసం కల్పించే విధంగా మీరు ఎప్పుడైతే కృషి చేస్తున్నారో దాన్ని మరింతగా మీరు వాళ్ళ విశ్వాసం పెంచే విధంగా మంచి సేవా పరమార్థంగా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించాల్సిందిగా నేను కోరుకుంటాను. ఆ యొక్క శక్తి ఈ డాక్టర్లకు ఇవ్వాలి. ప్రజలకు మరి మంచి ఆరోగ్యం అందించేటువంటి శక్తి భగవంతుడు మీకు అందరికీ కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 1500 నుంచి 2000 మధ్యలోనే హెల్త్ ప్యాకేజెస్ని అన్ని హాస్పిటల్స్లో స్టార్ట్ చేశాం. సో దట్ మనకు నష్టం వచ్చినా సరే వాళ్ళ హెల్త్ మిస్ అవ్వకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పట్టుకోండి చెప్పేసాక అంకుల్ మీరు పట్టినారు మీరు ముందు పోకు కదా, నీకు తీసుకోరు కదా. అంకుల్ వెనకాల వెళ్ళిపోవచ్చు సార్.